ఇంకా చెప్తా ఉన్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇక్కడ కనుక 17 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు. అయ్యా బాబు, మీరు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు? మీకు వచ్చే 17 సీట్లతో ఈ కేంద్రంలో మీరు అధికారంలోకి వస్తారా అని చెప్పి అందరూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్గా మీరు అనౌన్స్ చేస్తారా అని చెప్పి నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, రాహుల్ గాంధీ గారికి పాపం ఖుషి చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప దీంట్లో వాస్తవం లేదన్న సంగతి ఇక్కడ ఉన్న ప్రతి నాయకునికి తెలుసు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలేమంత అమాయకులు కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారనేటటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మాయమాటలు చెప్పి ఈరోజు మేము విభజన చట్టాన్ని అమలు చేయాలంటే మేము రావాలి అనేటటువంటి మాట కూడా ఎంత అబద్ధమో, ఎందుకు ఇంకా ప్రజలను ఆ విధంగా మోసం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజల్ని మోసగించడం మానేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. కేసీఆర్ లాగానే మీరు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మీకు కేసీఆర్కి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు. మళ్ళీ మీరంతా కూడా అదే కేసీఆర్ తోవలోనే నడుస్తూ ఉన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడం మానేయండి. తెలంగాణలో పార్లమెంటు స్థానాలు అత్యధికంగా గెలిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణలో పార్లమెంటు సీట్లు పెద్ద ఎత్తున గెలిస్తేనే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మీరే స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణలో అన్ని అప్పుల పాలు చేసిండు, ఏమీ లేదు, ఖజానా ఖాళీ అని. నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం చేయాలని చెప్పి కోరి వచ్చినారు. వీటికి వచ్చినాక మళ్ళీ ప్లేట్ తిప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒక గౌరవాన్ని, ప్రధానమంత్రికి గౌరవించడం నేర్చుకోండి. ఇంతకుముందు మీరు చెప్పిండ్రు కేసీఆర్కి, మీరు కూడా ప్రధానమంత్రిని గౌరవించడం నేర్చుకోండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే. తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి అన్ని రంగాల్లో కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం ఇక్కడ అందాల్సిందే. ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలను గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుంది. 10 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకుంటుందనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.